హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటి ఇవిడ కిచెన్ టిప్స్ చూపించేది కదా, స్టిచ్చింగ్ చూపిస్తుందేటి అని అనుకోకండి. స్టిచ్చింగ్లోనే టిప్స్ అనమాట. ఈరోజు చూపించబోయే టిప్ ఏంటి అని అంటే, క్రాస్ పీస్ ముక్కలతోని మనము పైపింగ్ థ్రెడ్ లేకుండాను సన్నటి పైపింగ్ ఏ విధంగా వేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. నేను జాకెట్ పీస్కి నెక్ వైపు, బ్యాక్ సైడ్ నెక్ వైపు అయితే వేస్తున్నాను. మనకి సన్నగా రావడానికి ఏ విధంగా చెయ్యాలి, ఎలాగ స్టిచ్ చేయాలి అనేది తెలుసుకుందామండి. క్రాస్ పీసులు తీసుకొని ఒకదానికొకటి స్టిచ్ వేసుకొని అతికించుకోవాలండి. ఆ తర్వాత పైన ఉన్న భాగము కొంచెంగా ఫోల్డ్ చేసి ఈ విధంగాను నెక్ చుట్టూ అంతా కూడాను చిన్న ప్లేస్ వదిలి మనం ఈ రకంగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఎగుడు దిగుడు రాకుండా, ఇంకా అలాగే నెక్ భాగంలో కర్వ్ ఎక్కడైతే ఉందో ఆ కర్వ్ కూడా చక్కగానైతే తిప్పుకుంటూ ఈ రకంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. చాలామంది వైట్ మిషన్ యూస్ చేస్తున్న వాళ్ళ క్వరీస్ ఏంటంటే, పైపింగ్ చేస్తునేటప్పుడు ఎక్కువగా థ్రెడ్ ఎందుకు తెగిపోతుంది అని అడుగుతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే, వైట్ మిషన్ యూస్ చేసేటప్పుడు మనం అక్కడ థ్రెడ్ లెంత్ వచ్చేసి 2లోనైతే పెట్టుకోవాలి. అలాగే అది ఏలో కాకుండా బీలోనైతే పెట్టవలసి ఉంటుందండి. బీలో పెడితే స్టిచ్ అనేది కొంచెం దూరంగా వస్తుంది అండ్ అలాగే నీట్గా మనకి పైపింగ్ అనేది ఉంటుందన్నమాట. ఏలో పెట్టినట్లయితే థ్రెడ్ లాగేస్తుంది. సో దానివల్ల ఎక్కువగా థ్రెడ్ తెగిపోవడం అనేది జరుగుతుందండి. సో ఈ టిప్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందనే చెప్పాను. ఇప్పుడైతే మనము జాగ్రత్తగా ఈ విధంగాను ఎగుడు దిగుడు కాకుండా, ఇంకా అలాగే ఏమాత్రం మనము సైడ్కి వచ్చేయకుండా ఈ రకంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. కాన్సన్ట్రేషన్ అనేది ముఖ్యం అన్నమాట. సో స్టిచ్ వేసిన తర్వాత ఈ రకంగా చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే అది తిరగాలి కదా, లోపలికి తిప్పి మనం వేసుకునేటప్పుడు నీట్గా ఉండడం కోసం. ఇంకా అలాగే చూడండి, నేను ఎడ్జ్లోనే అయితే వేసాను కదా, అది ఎందుకు అలా వేసాను అని అంటే, మనకి పైపింగ్ మాదిరిగా కనిపిస్తుంది అనమాట. చాలా సన్నంగాను వస్తుంది పైపింగ్ కూడాను. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కట్స్ అన్నీ కూడా ఇచ్చేసాను. ఆ తర్వాత జాగ్రత్తగా మనకి ఏ సైజులో పైపింగ్ కావాలనుకుంటున్నామో ఆ సైజులో పెట్టుకొని, చాలామంది సన్నగానే ఇష్టపడతారు. సో ఆ రకంగా సన్నగానే పెట్టుకొని ఈ విధంగాను మనం నెక్ అంతా కూడా వేసుకోవాలి. నెక్ వేసేటప్పుడు జాగ్రత్తగా కర్వ్స్ ఎక్కడ ఉన్నాయి అన్నీ చూసుకొని జాగ్రత్తగానైతే వెయ్యాలి. ఇలా తినగవేమో తీయనుండు అన్నట్టు చేస్తూ ఉంటే ఏ పనైనా కూడా ఈజీగా వస్తుందండి. మొట్టమొదటిగా వేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా మెల్లమెల్లగా వెయ్యండి, నీట్గా వచ్చేస్తుంది మీకు కూడాను. సో ఈ రకంగా పైపింగ్ అనేది సన్నగానైతే వస్తుందన్నమాట. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రేపటి వీడియోలోని అసలు ఖర్చులు బయటికి కనిపించకుండా జాకెట్ని ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానే, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.